ఇక్కడ గీకి సంబంధించిన శాంపిల్ రిపోర్ట్ లో ఏ ప్రకారంగా ఏమేమి వచ్చాయి ఆనవాళ్ళతో సహా మాకు ఎన్డీడీబీలో స్పష్టమైన రిపోర్ట్ వచ్చింది, మాకు అసలుకి కల్తీయే జరగలేదు అని చెప్పి వాళ్ళందరూ వ్యాఖ్యానించడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ మంత్రివర్యులు అయినటువంటి సద్గుణవంతుడు తర్వాత సత్యశీలుడు అయినటువంటి శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటికి ఈరోజు వెళ్ళి పరామర్శించేసి వచ్చారు. అయ్యా, నువ్వు పరామర్శించుకో, నువ్వేమైనా చేసుకో, కానీ ఆయన గురించి ఏదో చెప్పావు, సత్యవంతుడు గుణవంతుడు అని. మేము ఎవరిని అడగాలో చెప్తే మేము తెలుసుకుంటామయ్యా. సంజయ్ని అడగాల, సుజన్ని అడగాల, ఎవరిని అడగాలో కూడా కొంచెం చెప్పయ్యా. మీ లీలలన్నీ గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూసి విసిక్కి వేజారిపోయారు. ఈరోజు మీరు దాన్ని డైవర్ట్ చేసేదానికి అంబటి రాంబాబు గారి రూపంలో లేకపోతే జోగి రమేష్ గారి రూపంలో మీరు వాటిని తీసుకొచ్చి వాటిని జనాలకి రాంగ్ ఎగ్జిబిట్ చేసి ఈరోజు ప్రజల్ని ఏదో చేయాలని చెప్పి ఒకంత ఆలోచనలో ఉన్నావు. దయచేసి ఇటువంటి నీచరాజకాలు మానుకో జగన్మోహన్ రెడ్డికి పేరు మార్చారండి. జగన్మోహన్ రెడ్డి పేరు లెవన్ మోహన్ రెడ్డి. 2024 సంవత్సరంలో నువ్వు ఎంత గొప్ప విజయం సాధించావో ఆ నెంబర్తో లెవన్ మోహన్ రెడ్డిగా మిగిలిన నీకు మన్మోహన్ రెడ్డిగా మారే రోజులు కూడా అతి త్వరలో ఉన్నాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ఇటువంటి చేసుకుంటూ వస్తుంటే ఇంకా రానున్న రోజుల్లో ఎన్నొస్తాయో ఇంక మీరు చూడాలి.